హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో నేను మీ చండి సార్, మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. సో మనం హైకోర్టుకి కానీ ప్రిపేర్ అయినట్లయితే మెంటల్ ఎబిలిటీ నుంచి మనకు 40 మార్కులు గాను మనకైతే సిలబస్లు ఇవ్వడం జరిగింది. సో ప్రతిరోజు పరంగా ఈరోజు కూడా మెంటల్ ఎబిలిటీ నుంచి మనం కొన్ని మోడల్స్ అయితే చూసి ఇంకా రేపటి నుంచి ప్రతి చాప్టర్ నుంచి ఏ విధంగా మనము ఆలోచించాలి అనే ఉద్దేశంతో ప్రతి చాప్టర్ కూడా మీకు ఇచ్చేటటువంటి సిలబస్లు ఏంటంటే 9 టాపిక్లు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఆ 9 టాపిక్ల్లో కూడా ఇంకా ఇంక్లూడెడ్ టాపిక్స్ అయితే కొన్ని ఉంటాయండి. సో ఆ టాపిక్స్ని కూడా మనం ఇంక్లూడింగ్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా మనం ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తూ ఉంటాం. సో ఆ వీడియో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు మీరు చూసినట్లయితే ఎలాంటి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఎలాంటి కోచింగ్ లేకుండానే మనమైతే గ్రేజ్ అయితే చేయొచ్చు. సో మరి ఏ విధంగా మనం చూడాలి, అసలు సిలబస్ అన్నీ కూడా సిలబస్ ఏంటి, మనం ఫస్ట్ చూడాల్సిన టాపిక్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మనం ఆల్రెడీ వీడియో చేసాం. ఇంకా ఎవరైనా సరే వీడియో చూడనట్లయితే వెంటనే ఆ వీడియో చూసి సిలబస్ ఏంటో తెలుసుకొని తర్వాతనే ఒక్కొక్క క్లాస్ కూడా డైలీ వినడం ప్రారంభించండి, రైట్. సో మరి హైకోర్టు కానీ ప్రిపేర్ అయితే మంచిగా 40 మార్కులకు గాను ఈజీగా తెచ్చుకోవచ్చు మెంటల్ ఎబిలిటీలో. ఓకే, సో రైట్. సో మరి ఒకసారి మన యొక్క హైకోర్టుకి సంబంధించినటువంటి జాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క హౌ మెనీ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయనేసి ఒకసారి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా 8 టైప్స్ ఆఫ్ పోస్టుల రకాలైతే మన దగ్గర నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా మనం దేనికి ఎలిజిబుల్ అయ్యామో దాని యొక్క సిలబస్ని కంపేర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా చదవడం ప్రారంభించండి. సో అదేవిధంగా మన యొక్క యాప్లో ప్రతి ఈ 8 రకాల పోస్టులకు గాను ప్రతి ఒక్క క్లాసెస్ కూడా మన యొక్క యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ విలువతో అతి తక్కువ అమౌంట్తో అందిస్తూ ఉన్నాం. ఓకేనా. సో మొదటి నుంచి చివరి వరకు వీడియో చూడండి. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా అర్థమైతే అవుతుందని నేను అనుకుంటా ఉన్నా. సో అర్థం కాకపోతే మీకు ఎక్కడైనా డౌట్ అనిపించినప్పుడు వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రతిదానికి రిప్లై అయితే ఇస్తాను, రైట్. సో మరి ఇక్కడ ఒకసారి చూద్దాం సార్ ఏ విధంగా ఇచ్చాడంటే మనకి ఇక్కడ రైట్ కింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత అక్షరం లేదా అక్షరాలను ఎంచుకోనండి అన్నాడు ఇక్కడ. అంటే ఎనాలజీకి సంబంధించినటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎనాలజీలో నెంబర్ ఎనాలజీ ఉంటుంది, వర్డ్ ఎనాలజీ ఉంటుంది, అదేవిధంగా లెటర్ ఎనాలజీ ఉంటుంది. కానీ మీకు అక్కడ ఏం పెట్టాడంటే ఎనాలజీ అన్నాడు. ఎనాలజీలో మనకు 3 టైప్స్ ఆఫ్ ఎనాలజీ టాపిక్స్ ఉంటాయి. ఓకే, రైట్. ఫస్ట్ చూడండి ఇక్కడ లెటర్ ఎనాలజీకి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారండి. ఏంటి సార్ అంటే బీజీఆర్ ఇచ్చాడు సార్. బీజీఆర్ వచ్చేసి సిఐఓ అంట. అయితే హెచ్సిఐ అనేది దేని యొక్క కోడ్ అని అడుగుతూ ఉన్నాడు. తను ఏమి ఇచ్చినా మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబరింగ్ అనేది తెలియాలండి. ఓకేనా. ప్రతి లెటర్ యొక్క నెంబరింగ్ తెలిస్తే మనం ఈజీగా చేయొచ్చు. బి అంటే ఎంత సార్ అంటే 2, జి అంటే 7, ఆర్ అంటే 18, సి అంటే 3, ఐ అంటే 9, యు అంటే 21. కంపేరింగ్ ఏంటి సార్ అంటే A:B, C:D ఇచ్చినప్పుడు ఏబీల మధ్య కంపేరింగ్ మాత్రమే చేయాలండి. ఏదైతే మీరు కంపేరింగ్ చేస్తూ ఉన్నారో యాజ్ వెల్ యాజ్ సెకండ్ పార్ట్లో ఏదైతే ఉందో అదే రేషియోలో మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఏ నుంచి బికి కంపేర్ చేసినప్పుడు సి నుంచి డికి మాత్రమే కంపేర్ చేయాలి, బి నుంచి ఏకి కంపేర్ చేస్తే డి నుంచి సికి కంపేర్ చేయాలి, రైట్. మరి ఇక్కడ బి నుంచి సికి అంటే +1 ఇంక్రీజ్ అయింది సార్. 7 నుంచి ఐ అయిందంటే +2 ఇంక్రీజ్ అయింది సార్. 18 నుంచి 21 అంటే +3 ఇంక్రీజ్ అయిందండి. అంటే 1, 2, 3 అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. మరి ఇక్కడ కూడా చూస్తే 8, 3 అండ్ 25 తీసుకుంటే 8 + 1 ఎంత సార్? 8 + 1 వచ్చేసి 9. 9 అంటే ఫస్ట్ లెటర్ నాకు ఐ రావాలి. ఫస్ట్ లెటర్ ఐ ఉంది, జే ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా జే ఉంది. నాకు ఫస్ట్ లెటర్ వచ్చేసి ఐ ఉండాలి సార్. సెకండ్ లెటర్ వచ్చేసి ఏం రావాలి సార్ అంటే +2 చేసాం కాబట్టి ఇక్కడ కూడా +2 చేయాలి. 3 + 2 వచ్చేసి 5 రావాలి. 5 అంటే ఈ వస్తుంది. ఈ కావాలంటే ఆప్షన్ బి అనేది నా ఆన్సర్ అవుతుంది. లేదు నెక్స్ట్ కూడా చెక్ చేసినట్లయితే
25 + 3 28. 28 అంటే ఏ లెటర్ అండి? బి లెటర్. సరిపోయిందా? రైట్. ఈ విధంగా ఆలోచించాలండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. ఏను ఎడమ నుండి కుడికి వరుసగా భర్తీ చేయడానికి మరియు క్రింది సమీకరణాన్ని సమతుల్యం చేయడానికి గణిత గుర్తులను సరైన కలయికను ఎంచుకోనండి అన్నాడు ఇక్కడ. అంటే ఇది ఏంటంటే మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద అడుగుతూ ఉన్నాడు. సో సిలబస్లో మనకు ఆపరేషన్స్ అన్నాడు. ఓకేనా? సో మరి దేంటి సార్ అంటే ఇచ్చేటటువంటి 4 ఆప్షన్లు తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టాల్సి ఉంటుంది. సో రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చింది ఏందో ఒకసారి చూడండి. 26, 2, 3, 3 అండ్ 13. ఇప్పుడు ఇచ్చేటటువంటి సింబల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెక్ చేయాలి సార్ అంటే డివిజిబుల్ చెక్ చేయాలి. అంటే మన రూల్ ప్రకారంగా బాడ్మాస్ రూల్ అయితే పాటించాలండి. ఓకేనా? ఈ రూల్ అయితే పాటించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజిబుల్ చూస్తే, సో డివిజిబుల్ అనేది లాస్ట్ ఆప్షన్లో ఉంది ఇక్కడ. సో 3 డివిజిబుల్ అంటే 3/13, దాని ముందుగానే ఇంటూ ఉండి 13 ఉంటే డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో 3/13తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వట్లేదంటే నా ఆప్షన్ 1 అనేది కాదు. ఓకే, సెకండ్ వన్ చూద్దాం సార్. సో ఫస్ట్లో డివిజిబుల్ ఉంది అంటే ఇక్కడ డివిజిబుల్ ఉంటే 2/13 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ చెక్ చేసే సెకండ్లో ఉంది ఇక్కడ అంటే ఇది డివిజిబుల్ అవుతుంది, దీని బిఫోర్ అనేది ఇంటూ అవుతుంది. మరి 26 × 2/3 అంటే ఎగ్జాక్ట్లీ కట్ అవుతుందా అంటే ఇది కూడా కట్ అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా నా ఆన్సర్ కాదు. సో ఇంకేమైనా ఉన్నాయి? ఇప్పుడు 2 ఆప్షన్స్ ఇంకా ఉన్నాయి. సో డివిజిబుల్ ఇది చెక్ చేస్తే ఇది డివిజిబుల్ అవుతుంది, ఇది ఇంటూ ఈక్వల్స్ టు ఇది మైనస్. సార్ ఏమవుతుంది సార్ అంటే 2 1 2 13 అండి. 13 3 ఎంత సార్ అంటే 39 ఈక్వల్స్ టు 3 - 3 అంటే 10 వస్తుంది. అంటే నా ఆన్సర్ ఇది కూడా కాదు. ఇంకా డైరెక్ట్గా ఆప్షన్ 4 అని టిక్ పెట్టేసేయడమే. ఓకేనా? లేదు అనుకున్నప్పుడు ఎందుకంటే చెక్ చేద్దాం ఒకసారి. సో 26 / 2 × 3 ఈక్వల్స్ టు 3 × 13. ఓకే, సో 2 1 2 13. సో 13 3 39 ఈక్వల్స్ టు 13 3 39. 39 ఈక్వల్ టు 39 వచ్చింది కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. అంతేగాని ఇంకా అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళకూడదు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సంబంధించి ఈ రూల్ అయితే పాటించాలి. నెక్స్ట్ చూడండి. క్రింది సిరీస్లో ప్రశ్నార్థక స్థానంలో ఉంచగల సంఖ్యను ఎంచుకోండి అన్నాడు. సో నెంబర్ సిరీస్కి సంబంధించి మనకైతే అడుగుతూ ఉన్నాడండి ఇక్కడ. సార్ 4 16 9 -29 and 116. మరి ఇప్పుడు కంపేర్ చేస్తే ఒక సిరీస్ ఇవ్వగానే ఏం చేస్తారంటే వెంటనే గ్యాప్ వెతికేస్తూ ఉంటాం. సో కానీ దానికంటే ముందు ఏం చెక్ చేయాలంటే అది ఇంక్రీజ్ అవుతూ ఉందా లేదా డిక్రీజ్ అవుతూ ఉందా లేదా ఇంకేమైనా డిఫరెన్స్గా కనిపిస్తుందని ఆలోచించాలి. సో 416 ఉంది, 9 ఉంది. ఒకసారి లోవర్ వాల్యూ హయ్యర్ వాల్యూ లోవర్ వాల్యూ ఉంది అంటే ఇక్కడ కంపల్సరీగా ఒకటి ఇంక్రీజు లేదా డిక్రీజ్ అయి ఉండాలి. లేదు ఫస్ట్ 2 టైమ్స్కు సెకండ్ 2 టైమ్స్కు థర్డ్ 2 టైమ్స్కి అయితే కంపేరింగ్ అయితే ఉండాలి. ఓకే రైట్. సో మరి ఒకసారి చూస్తే ఇక్కడ సో ఇంటూ 4 చేస్తేనే 16 వస్తుంది. మరి ఇక్కడ 9 రావాలంటే ఈ రెండింటిని ఏం చేయొచ్చు మనం? -7 చేయొచ్చు కదా. సో రైట్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం చేయొచ్చు సార్ అంటే కంపేరింగ్ అనేది నాకు తెలియదు కానీ ఇక్కడ ఇంకేదైనా కంపేర్ చేయొచ్చా? ఒకసారి చూడు ఇక్కడ. రైట్ చూడు, 4 4 16 ఉంది. సో 16లో 7 పోతే 9. సార్ 9 × 4 ఏమవుతుందండి? 36 అవ్వచ్చు కదా. సో 36 - 7 29 ఎస్. మరి ఇంటూ 4 చేస్తే నెక్స్ట్ డిజిట్ రావాలి. సో 4 9 36, 4 2 8 3 12 ఎస్ సాటిస్ఫైడ్ కాబట్టి అంటే నా ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో రూల్ ఏంటండి? ఒకటి ఇంటూ చేయాలి, ఇంకొకటి మైనస్ చేయాలి. ఓకేనా? సో 4 4 16 -9. సో నెక్స్ట్ ఇంటూ 4 36 - 9 ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం.
ఒక నిర్దిష్ట కోడ్ భాషలో AXEని 120గా రాశారంట. అయితే FEని ఏ విధంగా రాస్తారు? ఎప్పుడైనా ఒక కోడింగ్ డీకోడింగ్ సంబంధించినటువంటి కోడ్ ఇచ్చి దానిని నెంబర్ అనేది ఇచ్చినట్లయితే వెంటనే మనం దాని యొక్క సమ్ అనేది చూడాలి. సో సమ్తో ఆన్సర్ లేకపోతే దాని యొక్క ప్రొడక్ట్ అనేది చూడాలి. ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే AXE అన్నారు. AXE సో 124 and 5. సో యాడ్ చేస్తే ఎంత వచ్చింది సార్ అంటే ఇక్కడ 6 + 24 is 30. ఎంత సార్? 30. సో 30 × 4 = 120. సాటిస్ఫైడ్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చూద్దాం. సో FEE అన్నాడు. సో 6 5 5 అంటే 16. 16 × 4 64. ఆప్షన్ ఉందా? లేదు. అంటే ఇది అనేది రీజన్ కాదు అని అర్థం. ఇది రీజన్ కాదు. ఓకేనా? ఈ విధంగా ఆలోచించాలి. ఎందుకు? ఒకవేళ సెకండ్ వర్డ్ కూడా ఇలాంటిది ఇంకొకటి ఇచ్చి అప్పుడు కంపేరింగ్ చేస్తే ఈ రూల్ అనేది పాటిస్తుంది. ఇక్కడ ఒకటే వర్డ్ ఇచ్చాడు, సెకండ్ దాంతో కంపేర్ డైరెక్ట్గా చేయమంటున్నాడు కాబట్టి సో ఆ రూల్ అయితే సాటిస్ఫై అవ్వట్లేదు. ఇంకేమైనా ఉందంటే ఒకసారి చూద్దాం. AXE తీసుకుందాం. AXE అంటే 124 and 5 నాకేం రావాలి? 120 రావాలి. సో 24 1 24 24 × 5 120 అంటే అన్ని ప్రొడక్ట్ చేసినా సరే 120 వస్తుంది. సో నెక్స్ట్ చూద్దాం. FEE తీసుకుంటే 6 5 5 6 5 30 3 5 15 అంటే 150 వస్తుంది. ఆప్షన్ ఉందా? 150. ఎస్, అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎడిషన్ చేసి ప్రొడక్ట్ ఆఫ్ 4 చేసినా వచ్చింది, కానీ సెకండ్ వర్డ్తో కంపేర్ చేసినప్పుడు ఆన్సర్ రాలేదు. సో అప్పుడు ఇంకొక విధంగా ఆలోచించాల్సి వచ్చింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు మనకు. సీటింగ్ అరేంజ్మెంట్ అంటే పజిల్కి సంబంధించి అయితే అడుగుతూ ఉన్నాడు. ABCDEFGH ఒక దీర్ఘ చతురస్రాకార బల్ల చుట్టూ కేంద్ర వైపు చూస్తూ కూర్చున్నారంట. వారిలో కొందరు మూలలో కూర్చోగా మరికొందరు భుజాల మధ్యలో కూర్చున్నారు. జీ ఒక మూలను కూర్చున్నాడు. జీకి ఎడం వైపున హెచ్ కూర్చున్నాడు. ఈ మరియు బీల మధ్య సరిగ్గా 2 వ్యక్తులు కూర్చున్నారు. సికి ఏ మూలన కూర్చోలేదు. ఈకి తక్షణ కుడి వైపున ఏ కూర్చున్నాడు. ఎఫ్ యొక్క స్థానం ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడంటే మనకు ఒక చతురస్రం అన్నాడు. సో ఒక చతురస్రం తీసుకున్నప్పుడు సో మొత్తంగా 8 మంది ఉన్నారంట. సో అందులో 4 కార్నర్లో కూడా కూర్చున్నారని చెప్తా ఉన్నాడు. ఓకే, రైట్. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు సార్ అంటే జీ ఒక మూలన కూర్చున్నాడంట. అంటే ఈ కార్నర్లు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇక్కడ వేసుకుందాం కాసేపు. జీకి ఎడమ వైపున 2వ స్థానంలో బి కూర్చున్నాడు. జీ ఇక్కడ ఉంటే వీడు లోపల వైపు చూస్తూ ఉన్నప్పుడు ఎడమ వైపు అంటే ఇటువైపే కదా వచ్చేది. ఎడమ వైపున జీకి ఎడమ వైపున బి కూర్చున్నాడు. ఎక్కడ? 2వ స్థానంలో. అంటే ఈ పర్సన్ బి అవుతాడు. ఎడమ వైపు 2వ స్థానంలో బి కూర్చున్నాడు. నెక్స్ట్ డి, బి మరియు జీలకు ఇద్దరికీ తక్షణ పొరుగువాడు. అంటే ఎవరు? డి అనే వ్యక్తి బి మరియు జీలకు. బి మరియు జీ ఆల్రెడీ ఉన్నారంటే మరి పర్సన్ ఎవరు అవుతారు? డి. వాళ్ళిద్దరికీ పక్కన కూర్చోవాలంట. నెక్స్ట్ బికి ఎడం వైపు 3వ స్థానంలో హెచ్ కూర్చున్నాడు. బికి ఎడం వైపు అంటే మరి ఇటువైపే కదా. 3వ స్థానంలో హెచ్ కూర్చున్నాడు. 1 2 3 అంటే ఈ ప్లేస్లో హెచ్ కూర్చున్నాడు. నెక్స్ట్ ఈ మరియు బీల మధ్య సరిగ్గా 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారంట. ఎవరెవరండి? ఈ మరియు బీల మధ్య. మరి ఆల్రెడీ నాకు ఇక్కడ బి ఉంది. సో బి మరియు ఈల మధ్య 2 వ్యక్తులు కూర్చోవాలంటే బి మరియు ఇక్కడ ఈ రాయడానికి హెచ్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. అంటే బి మరియు ఈల మధ్య కంపల్సరిగా ఈ అనేది ఇక్కడే ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే ఇటువైపు రాయడానికి ఆల్రెడీ హెచ్ అనేది ఫిక్స్ అయ్యింది ఇక్కడ. సో దాన్ని చెరిపేసి ఇంకా రాయడానికి ఛాన్స్ అయితే లేదు. ఓకే, నెక్స్ట్ సి ఏ మూలను కూర్చోనలేదు. నాకు ఉండేవి 3 ప్లేసులు ఉన్నాయి. సి అనే పర్సన్ మూలలో కూర్చోలేదు అంటే మరి మిగిలేటటువంటి పర్సన్ ఇక్కడే కదా కూర్చుండేది. నెక్స్ట్ ఈకి తక్షణ కుడి వైపున ఏ కూర్చున్నాడంట.
ఎవరికి? ఈకి తక్షణ కుడివైపు. ఆల్రెడీ ఈ ఎక్కడ ఉంది? ఈకి తక్షణ కుడివైపున ఏ కూర్చున్నాడు. మరి ఇంకా మిగిలింది ఎవరు సార్ అంటే ABCDEF మిగిలారు, ఇంకా ఎఫ్. ఇది మన యొక్క ఫిగర్. అయితే ఇక్కడ ఏమన్నారంటే అడిగేటటువంటి క్వశ్చన్ చూద్దాం ఒకసారి. డికి కుడివైపున మూడవది ఎఫ్ యొక్క స్థానం ఏమిటని అడిగారు ఇక్కడ. ఓకేనా? సో రైట్, డికి కుడివైపున మూడోదంట. డికి కుడివైపున మూడోదా? కాదు కదా, అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. హెచ్కి తక్షణ ఎడంవైపు అంట. హెచ్కి తక్షణ ఎడంవైపు ఎవరు ఉన్నారు? ఏ ఉన్నారు కంటే ఎఫ్ కాదు. ఈకి ఎడం వైపు నాలుగవది. ఈకి ఎడం వైపు నాలుగవది అంట. ఎడం వైపు అంటే 1 2 3 4 అంటే ఇది కూడా కాదు. డికి ఎడం వైపు మూడవదంట. డికి ఎడం వైపు మూడోదే కదా, ఎస్. అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఓకే, సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చినప్పుడు ఈచ్ పాయింట్, ప్రతి పాయింట్ కూడా చదువుకుంటూ వెళ్ళాలండి. ఓకేనా? రైట్. ఒక నిర్దిష్ట కోడ్ భాషను మ్యాన్ను SANMగా రాశారంట, మరియు వర్డ్ను SORDWగా రాశారు. అదే కోడ్ భాషలో SALని ఏ విధంగా రాస్తారని అడుగుతూ ఉన్నారు. మీరు ఒకసారి కంపేర్ చేస్తే ఇక్కడ ఇచ్చేటటువంటి వర్డ్ లెటర్స్ 3, కానీ ఇక్కడ 4 ఇచ్చారు. ఇక్కడ 4 లెటర్స్ ఉంటే ఇక్కడ 5 లెటర్స్ ఇచ్చాడు. మరి ఇక్కడ 4 వస్తే నాకు ఆన్సర్ ఏమి రావాలా? 5 లెటర్స్ రావాలి. ఓకే, సో రైట్. మీరు కంపేర్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్ అనే లెటర్ యాడ్ అయింది. మరి నాకు ఇచ్చేటటువంటి ఆన్సర్ కూడా ఎస్ఏ యాడ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎస్ లేదు, ఇక్కడ ఎస్ లేదు, ఈ రెండిట్లో నా ఆన్సర్ అనేది ఉంటుంది ఇప్పుడు. రైట్, ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ మ్యాన్ ఉంది, ANM అంటే ఫస్ట్ ఈ 2 రాసి తర్వాత ఇది రాశాడు. ORD అన్నాడు. ORD రాసేసి నెక్స్ట్ లాస్ట్ లెటర్ వచ్చేసి ఇది రాశాడు. మరి ఇక్కడ కూడా లాస్ట్ 3 డిజిట్స్ అంటే ALE రాయాలి. ALE ఎక్కడుంది? ALE రాసాడు అంటే ఆప్షన్ బి, ALE రాయాలి. అవునా? రైట్, చూడు, AN రాశాడు. AN అంటే ఫస్ట్ లెటర్. ORD రాశాడు లాస్ట్ లెటర్. ఇక్కడ కూడా లాస్ట్ లెటర్ రాసి దాని బిఫోర్ లెటర్ రాయాలి. ఓకే, రైట్. ఇలా సింపుల్గా రాయాల్సి ఉంటుంది, కష్టపడాల్సిన అవసరం లేదండి మెంటల్ ఎబిలిటీకి. రైట్, ఇచ్చిన సమితిలో సంఖ్యల వలె అదే విధంగా సంబంధం ఉన్న సంఖ్యలను కలిగి ఉన్నప్పుడు, రైట్, ఇక్కడ ఒక ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే సిమిలారిటీ అండ్ డిస్సిమిలారిటీ అనే టాపిక్ మీకు ఇచ్చారు. సో ఏంటంటే 4, 17 అండ్ 33 ఇచ్చారు. ఈ కంపేరింగ్, ఈ సిమిలారిటీకి సంబంధించినటువంటి సిమిలారిటీ ఏ ఆప్షన్లో ఉంటుంది అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకే, రైట్. సో మరి ఒక్కసారి కంపేర్ చేస్తే ఇక్కడ 4 4 16 ప్లస్ 17 తీసుకుంటే సో ఇక్కడ 33 వచ్చింది. సో దీన్ని స్క్వేర్ చేసి నెక్స్ట్ నెంబర్ యాడ్ చేస్తే 33 వచ్చింది. ఇలా ఏదైనా ఆప్షన్ ఉందేమో చెక్ చేయండి ఒకసారి. 25 ప్లస్ 10 45 వచ్చింది, 35 వచ్చింది అంటే అది కాదు. నెక్స్ట్ ఏమైనా సో 12 12 144 15 అంటే అవ్వట్లేదు. 6 6 36 ప్లస్ 15 అంటే అవ్వట్లేదు. సో 10 10 100 ప్లస్ 14 దట్ ఈక్వల్స్ టు 114. ఎస్, సాటిస్ఫైడ్. అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సింపుల్. ఏదైతే నెంబర్ ఉందో దానికి స్క్వేర్ చేసి నెక్స్ట్ నెంబర్ అనేది యాడ్ చేస్తే నెక్స్ట్ అయితే రావడం జరుగుతూ ఉంది ఇక్కడ. ఓకే, సింపుల్ అండి. నెక్స్ట్ చూద్దాం సార్. సో రైట్, సో ఇక్కడ స్కూలుకు సంబంధించి ఎడ్యుకేషన్ అన్నాడు, దీనినే ఎనాలజీ అన్నాం. స్కూల్ అనే పదము ఎడ్యుకేషన్తో రిలేషన్ ఉండేటట్టే ఈ క్రింది 4 ఆప్షన్లో దేనితో సంబంధం ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు ఇక్కడ. ఓకే, స్కూల్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇక్కడ చూస్తే స్కల్పెల్ అంట టీచర్ అంట, అవునా? కాదు కదా. హాస్పిటల్ ట్రీట్మెంట్ కరెక్టేనా? స్కూల్ ఎడ్యుకేషన్ అయితే హాస్పిటల్ ట్రీట్మెంటే కదా. ఎస్. సో టీచర్ అండ్ స్కూలా? టీచర్స్ స్కూల్కి ఏంటి సంబంధం ఇక్కడ? క్లాస్ అండ్ కాలేజ్ అంటున్నాడు. నో, అంటే రిలేషన్ ఇక్కడ స్కూల్లో ఎడ్యుకేషన్ ఉంటుంది, అదేవిధంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో కంపేరింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్.
రైట్, ఒక్కసారి మన యొక్క కోర్సెస్ అన్నీ చూసినట్లయితే ఇక్కడ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడీ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్ట్ అండ్ కాపిస్ట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ స్టెనోగ్రాఫర్. ఈ 8 రకాల పోస్టులు వచ్చేసి ప్రతిదీ కూడా సిలబస్ ఓరియంటెడ్గా మన యొక్క అప్లై అవుతుంది. అండ్ వీటితో పాటుగా ఒక 1 lakh బిట్స్ కూడా మీకైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ప్లస్ ఇవన్నీ కూడా మీకు బెస్ట్ కోర్స్ అనేది చెప్తా ఉన్నాం. 6 నెలల వ్యాలిడిటీతో అయితే అందించడం జరుగుతూ ఉంది. సో ఫస్ట్ టైం కానీ మన యొక్క యాప్ని చూసినట్లయితే వెంటనే ప్లే స్టోర్ నుంచి యాప్ని విజిట్ చేసి కోర్సెస్ అనేవి డెమో చూసి నచ్చితే క్లాసెస్ అనేవి తీసుకోండి. సో ఫస్ట్ టైం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హైకోర్టు ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేయండి. సో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మంచి మార్క్స్ తెచ్చుకునే విధంగా సెట్ అండ్ ప్లాన్ అనేది వేస్తూ ఉన్నా. ప్రతిదీ కూడా ఏ విధంగా మార్కులు గెయిన్ చేయాలి, మనం ఏ విధంగా మార్కులు పోగొట్టుకోకుండా ఉండాలి అనేసి అన్నీ కూడా ఉద్దేశించి సో మన యొక్క యాప్లు అయితే ఇవ్వడం జరుగుతూ ఉందండి. సో రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.